Hello everyone, welcome to Ramesh Tech Library channel. సో ఈరోజు మనం కియా సోనెట్ యొక్క ఇంపార్టెంట్ యాక్సెసరీస్ అండ్ ఈ యాక్సెసరీస్ అనేవి మనం షోరూంలోనే తీసుకోవచ్చు. బట్ షోరూమ్ వాళ్ళు 22,000 కలెక్ట్ చేస్తారు. బట్ మనం ఇది మ్యాండేటరీ కాదనమాట. సో మనకు అవసరం లేదు అనుకుంటే మనం వాళ్ళకి చెప్తే సో దే విల్ నాట్ కలెక్ట్ 22,000 రూపీస్. ఓకే, సో హవెవర్ షోరూంలో తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ యాక్సెసరీస్ ఏంటి అండ్ బయట తీసుకోవాల్సిన యాక్సెసరీస్ ఏంటి కార్కి. సో ఈరోజు నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను నా కార్కి తీసుకున్న యాక్సెసరీస్ అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏ యాక్సెసరీస్ ఇంపార్టెంట్ అనేది చెప్తాను మీకు. సో ఇది ఫ్రంట్ లుక్. సో ఫ్రంట్లో వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ క్రోమ్ గార్నిష్. సో ఇదనమాట హెడ్ ల్యాంప్ క్రోమ్ గార్నిష్. సో ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఓకే, బట్ తీసుకుంటే బాగుంటుంది. ఈ క్రోమ్ గార్నిష్ మొత్తం మీరు షోరూంలోనే తీసుకోండి, బయట కన్నా షోరూంలోనే బాగుంటుంది. ఓకే, అండ్ సైడ్ వ్యూ వచ్చేసి సో సైడ్స్లో మనకి ఇక్కడ చూస్తే ఇది బాడీ సైడ్ మోల్డింగ్ క్రోమ్ అనమాట. ఇది ఇంపార్టెంట్. ఇది తీసుకుంటే లుక్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మనకి సైడ్ స్క్రాచెస్ నుంచి కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనుకుంటా, లెఫ్ట్ సైడ్ నాకు సేమ్ లిటిల్ బిట్ స్క్రాచెస్ పడ్డాయి దీని మీద. సో కార్ బాడీ మీద స్క్రాచెస్ పడకుండా సేవ్ చేసుకోవచ్చు అండ్ అట్ ది సేమ్ టైం లుక్ కూడా బాగుంటుంది. ఓకే, సో రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే నాకు స్క్రాచెస్ పడేయండి దీనికి మోల్డింగ్ క్రోమ్ గార్నిష్కి సైడ్. ఓకే, సో వీ కెన్ సేవ్ ఫ్రమ్ స్క్రాచెస్. సో ఇది కూడా వేయించుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ సైడ్ ఫిన్స్. ఓకే, సో ఈ సైడ్ ఫిన్స్ తీసుకోవచ్చు మీరు, 4 వస్తాయి. ఓకే, సిమిలర్లీ రైట్ సైడ్ కూడా. సో సైడ్ ఫిన్స్ తీసుకుంటే మీకు 4 వస్తాయి. ఓకే, అదొకటి. అండ్ విండో బీడింగ్ క్రోమ్ అనమాట మొత్తం. సో ఇది సో లెఫ్ట్ అండ్ రైట్ వస్తుంది విండో బీడింగ్ క్రోమ్. అండ్ డోర్ విజర్స్ ఇంపార్టెంట్. రైన్ వచ్చినప్పుడు వాటర్ లోపల పడకుండా డోర్ విజర్స్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో రేర్ సైడ్ ప్రొటెక్షన్ కోసం ఇది తీసుకోండి, బాగుంటుంది. అండ్ ఇది బంపర్ ఉంటుంది కదా, బంపర్ క్రోమ్ గార్నిష్. దీనివల్ల ఏంటంటే మనం ఎవ్రీ టైం ఇట్లా లిఫ్ట్ చేస్తుంటాం అంటే ఇక్కడ స్క్రాచెస్ పడతాయి. సో బెటర్ ఇది కూడా తీసుకోండి, ఇది ఇంపార్టెంట్. సో లుక్ కూడా బాగుంటుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ యాక్సెసరీ వచ్చేసి మడ్ ఫ్లాప్స్. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. 2. ఓకే, ఇది అవుట్ సైడ్ బాడీ యాక్సెసరీస్. అండ్ ఇన్సైడ్ వచ్చేసి మ్యాట్స్, 3D మ్యాట్స్ అనమాట. సో దీస్ 2 ఆర్ క్యాబిన్ మ్యాట్స్. ఇది అండ్ ఇది. ఓకే, అండ్ బ్యాక్ సైడ్ కూడా వస్తాయి క్యాబిన్ మ్యాట్స్. ఓకే, దీస్ ఆర్ క్యాబిన్ మ్యాట్స్. సో 3D దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. సో సెకండ్ టైప్ 3D మ్యాట్స్ ఎనఫ్ అనమాట. ఓకే, అండ్ సీట్ కవర్స్ బయట తీసుకోవడమే బెటర్. ఓకే, కియా వాళ్ళు ప్రొవైడ్ చేసిన దానికన్నా బయటనే చాలా బాగుంటుంది. సో ఇది సీట్ కవర్స్. వీటి యొక్క కాస్ట్ నేను లాస్ట్లో చెప్తాను. సో ఇవి సీట్ కవర్స్ ఇలా ఉంటాయి. ఓకే, ఇవి సీట్ కవర్స్ టోటల్ వ్యూ. డోర్ స్టిల్ గార్డ్ అనమాట. సో ఇవి డోర్ స్టిల్ గార్డ్స్. సో 4 డోర్స్కి ఇది ఇస్తాడు. వీటి నుంచి ఏంటంటే మనం బాడీ కవర్ మీద స్క్రాచెస్ పడకుండా ఉంటాయి. అట్ ది సేమ్ టైం లుకింగ్ కూడా చాలా బాగుంటుంది. సో 4 డోర్స్ ఉన్నాయి కాబట్టి 4 డోర్ స్టెప్ గార్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ ఒకటి రైట్ సైడ్ చిన్నది. అండ్ సో ఇక్కడ ఒకటి. ఓకే, అండ్ ఇక్కడ ఒకటి. సో 4 టోటల్ 4. అండ్ ఇది ట్రంక్ మ్యాట్. సో ఇది సపరేట్ 3D ట్రంక్ మ్యాట్. ఓకే, క్యాబిన్ ట్రంక్ మ్యాట్, 3D ట్రంక్ మ్యాట్ కాస్ట్ 2 వేరు. ఓకే, 3D ట్రంక్ మ్యాట్ సపరేట్ పర్చేస్ చేయాలి, 3D ట్రంక్ మ్యాట్ సపరేట్ పర్చేస్ చేయాలి. అండ్
ఇవి క్యాబిన్ ట్రంక్ మ్యాట్స్ ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్, అవి సపరేట్ పర్చేస్ చేయాలి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఇది ఉంది కదా, నెక్స్ట్ ఫుల్ మ్యాట్ అనమాట, బాడీ ఫుల్ మ్యాట్. ఇది ఉంది కదా బాడీ ఫుల్ కవర్, మనం షోరూమ్తో తీసుకున్నప్పుడు ఇలా రాదు. సో దీని కింద అంతా స్పాంజ్ టైప్లో ఒకటి వస్తుంది అనమాట. సో అదేంటంటే ఏదైనా డస్ట్ ఉంటే ఈజీగా గ్రాప్ చేసేస్తుంది. సో మనం క్లీన్ చేసేటప్పుడు అంత క్లీన్ రాదు. సో ఈ బాడీ కవర్ అనేది బయట వేయించుకోండి, షోరూంలో వద్దు. సో షోరూంలో ఏంటంటే నీట్గా పేస్ట్ చేయరు. సో ఏదైనా సరే ఈ బాడీ కవర్ వేయించుకుంటే మనం ఏదైనా డస్ట్ ఉంటుంది కదా, ఇట్లా క్లీన్గా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇలా క్లీన్గా చేసేసుకోవచ్చు. అదే బాడీ కవర్ లేకుంటే అంతా స్పాంజ్ టైప్ ఉంటుంది, ఉల్లెన్ ఉంటుంది అంతా. సో ఆ ఉల్లెన్కి ఈ డస్ట్ శాండ్ అత్తుకోవడం వల్ల సరిగా రాదనమాట. సో ఇక్కడ చూడండి, బాడీ కవర్ అయితే ఇక్కడ నీట్గా పేస్ట్ చేశారు. ఓకే, బయట అయితే నీట్గా పేస్ట్ చేస్తారు. అదే షోరూంలో అయితే జస్ట్ ఇలా వదిలేస్తారనమాట. సో మీకు బాడీ కవర్ అంత నీట్గా ఉండదు. సో కాస్ట్ వచ్చేసి సేమ్. అండ్ ఇది పియూ లెదర్ బాడీ కవర్ అనమాట. సో బాడీ కవర్ మెటీరియల్ టైప్ కూడా సేమ్. ఓకే, బెటర్ బయట వేయించుకోండి. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ యాక్సెసరీస్. ఓకే, సో బయట వేయించుకోవాల్సినవి ఏంటంటే రేర్ ప్రొటెక్టర్ ఉంది కదా, అదొకటి. అండ్ ఫుల్ మ్యాట్, ఈ ఫుల్ మ్యాట్, సీట్ కవర్స్ అండ్ రేర్ ప్రొటెక్టర్ ఉంది కదా, బాడీ గార్డ్, అది మడ్ గార్డ్, అది బయట వేయించుకోండి. ఆ రేర్ ప్రొటెక్టర్ మనకి బయటే దొరుకుతుంది. ఓకే, షోరూంలో దొరకదు. అదొక 3500 ఉంటుంది కాస్ట్. అండ్ నాకు సీట్ కవర్స్ ఎంత పడ్డాయంటే 9000 రూపీస్ పడ్డాయి. 9500 అంటే 500 డిస్కౌంట్ ఇచ్చాడు. సో 9000 రూపీస్ పియూ లెదర్ అనమాట. ఇది 9000 రూపీస్ పడ్డాయి. షోరూంలో తక్కువ ఉంటుంది కాస్ట్, బట్ షోరూమ్ కన్నా బయట వేయించుకోవడం బెటర్. మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి బయట అయితే. సో ఈ కలర్ ఇంటీరియర్కి మ్యాచ్ అయ్యేటట్టు నేను సిమెంట్ కలర్ తీసుకున్నాను అనమాట, అది. అండ్ ఫుల్ మ్యాట్ అయితే చాలా నీట్గా చాలా బాగా వేశారు బయట. అదే నా కొలీగ్ ఫ్రెండ్ సేమ్ షోరూంలోనే వేయించుకున్నాడు, అంత బాగా వేయలేదు. సేమ్ మెటీరియల్ సేమ్ థింగ్, బయట నీట్గా పేస్ట్ చేస్తారు అనమాట, గమ్మేసి చాలా నీట్గా చేస్తారు. ఓకే, సో సీట్ కవర్స్, ఫుల్ మ్యాట్ అండ్ రేర్ ప్రొటెక్టర్ అది బయట తీసుకోవచ్చు. అండ్ డోర్ విజర్స్ ఈ క్రోమ్ గార్నిష్ ఉంది కదా, బయట తీసుకోకండి. బయట క్వాలిటీ అంత సరిగా ఉండదు, కాస్ట్ ఎక్కువ, 100 రూపీస్ తక్కువ నా బయట. సో నేను డోర్ విజర్స్ బయట చెక్ చేసా, బయటకి షోరూమ్కి చాలా డిఫరెన్స్ ఉంది. షోరూమ్వే తీసుకోండి, షోరూమ్ యాక్సెసరీసే బాగుంటాయి. డోర్ విజర్స్ కానీ, క్రోమ్ గార్నిష్ కానీ, ఏవైతే చెప్పానో గార్నిష్ ఐటమ్స్ అన్నీ, సైడ్స్ అవన్నీ షోరూంలోనే తీసుకోండి, చాలా బాగుంటాయి. సో వీటి కాస్ట్ వచ్చేసి నేను మీకు చెప్తాను ఇప్పుడు నీట్గా క్లియర్గా. వీటి కాస్ట్ వచ్చేసి ఇది మనం ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, వాట్ ఆర్ ద యాక్సెసరీస్ అని, వాటి కాస్ట్ ఏంటి అని. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇందాక నేను చూపించాను కదా నా కార్కి నేను ఏమేమి తీసుకున్నానంటే, సో విండో బీడింగ్ క్రోమ్, సో సైడ్కి ఉంది కదా ఇది. సో దీని కాస్ట్ వచ్చేసి 1639. అండ్ డోర్ విజర్స్ ఇవి కంపల్సరీ అనమాట. ఓకే, సో ఇవేంటంటే మనకి వర్షం పడినప్పుడు సో వాటర్ ఇన్సైడ్ రాకుండా ఉండడానికి ప్రొటెక్ట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి లుక్ కూడా బాగుంటుంది. డోర్ వైజర్స్ ఇవి ఇంపార్టెంట్ యాక్సెసరీస్ తీసుకోవాల్సింది. అండ్ డోర్ హ్యాండిల్ క్రోమ్, సో నేను ఇది తీసుకోలేదు. ఇది పెట్టుకుంటే నాకు జాతరలాగా ఉంటుంది అనిపించింది, అందుకే నేను ఇది తీసుకోలేదు. నాకు ఇది నాట్ రిక్వైర్డ్ అనిపించింది. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే దెన్ యూ కెన్ టేక్ ఇట్, నో ప్రాబ్లం. అండ్ ఫింగర్ గార్డ్ క్రోమ్ అంటే ఇది అనమాట, ఫింగర్ గార్డ్ క్రోమ్. సో ఇవన్నీ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనమాట, నేను తీసుకోలేదు. అండ్ స్లైడ్ స్టెప్, సో స్లైడ్ స్టెప్ ఫార్చునర్ వాటికి వీటికైతే బాగుంటుంది, కానీ దీనికి నాకు ఎందుకో సెట్ అవ్వదు అనిపించింది. అండ్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఆల్సో, ఇట్స్ టూ కాస్ట్లీ. అండ్ డోర్ స్టిల్ గార్డ్, సో ఇది బాగుంటుంది. సో ఇది లుక్ బాగుంటుంది. ఓపెన్ చేయగానే ఎంటర్ అయ్యేటప్పుడు మనకి స్క్రాచెస్ పడతాయి అన్నమాట. మన ఫుట్ ఉంటుంది కదా, టచ్ అవుతూ ఉంటుంది, స్క్రాచెస్ బాడీకి పడకుండా ఇది ప్రొటెక్ట్గా ఉంటుంది. సో ఇది కూడా తీసుకోండి, నేను చూపించాను కదా ఇది ఇంకోటి. అండ్ బూట్ గార్నిష్, సో ఇక్కడ ఇది బూట్ గార్నిష్, దీని కాస్ట్ వచ్చేసి 789 రూపీస్. అండ్ నెంబర్ ప్లేట్ గార్నిష్ అండ్ రేర్ రిఫ్లెక్టర్ క్రోమ్, నేను ఇవన్నీ తీసుకోలేదు, నాకు అవసరం లేదనిపించింది, నేను తీసుకోలేదు. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మీరు తీసుకోండి. అండ్ బ్లైండ్ స్పాట్ మిర్రర్ అండ్ స్టిక్కర్. సో బాడీ కవర్ అయితే కంపల్సరీగా తీసుకోండి. సో బాడీ కవర్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి నార్మల్ ఉండి ఒకటి ప్రీమియం. సో నార్మల్ వచ్చేసి 1500 ఉంటుంది, ప్రీమియం వచ్చేసి 4100 ఉంది, 4109 రూపీస్ ఉంది. సో నార్మల్ది తీసుకుంటే అసలు అది వాటర్ అనేది వాటర్ ప్రొటెక్షన్ అయితే కాదు, అది వాటర్ పడినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది.
అంత హెవీగా అయితే ఏం లేదు. సో ఇక్కడ బాడీ కవర్ చూడండి వర్షంలో ఎలా అయిపోయిందో. సో వర్షంలో తడిచిపోతే మొత్తం బాడీ కవర్ అంతా కార్ బాడీకి అటాచ్ అయిపోయింది. సో ఇది నార్మల్ బాడీ కవర్ అనమాట, 1500 రూపీస్ ఇది. సో 4000 ఉంది కదా, సో అది తీసుకోండి, అది బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మనకి సన్సెట్ నుంచి కూడా అదే ప్రొటెక్షన్ ఉంటుంది. అది నెక్స్ట్ వచ్చేసి సీట్ కవర్స్ నేను బయట తీసుకున్నాను అండ్ మడ్ ఫ్లాప్స్. ఓకే, ఇంతకుముందు నేను తీసుకున్నప్పుడు 400 ఉండే, ఇప్పుడు 489, అన్ని కాస్ట్ అంతా ఇంక్రీజ్ చేశాడు. అండ్ నెక్స్ట్ బంపర్ ప్రొటెక్షన్ సాటిన్ బ్లాక్ అంట. సో ఇది లుక్ అంతా పాడైపోతుంది వేయించుకుంటే, సో నేను వేయించుకోలేదు. అండ్ ఇంకోటి హెడ్ ల్యాంప్ గార్నిష్ క్రోమ్, సో ఫ్రంట్ అండ్ టైల్ ల్యాంప్. సో ఇవి కంపల్సరీగా తీసుకోండి. దీని కాస్ట్ వచ్చేసి 999 అండ్ టైల్ ల్యాంప్ వచ్చేసి 1299. ఓకే, అండ్ ఫాగ్ ల్యాంప్ గార్నిష్ క్రోమ్, సో ఇది కూడా ఏమో అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. అండ్ ట్విన్ హుడ్ స్కూప్స్, ఇది కూడా అవసరం లేదు. అండ్ ORVM గార్నిష్ క్రోమ్, సో అవసరం లేదు, ORVMకి బాగుంటుంది ఇది వితౌట్ గార్నిష్ కూడా. మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే తీసుకోండి. ఓకే, నెక్స్ట్ సైడ్ ఫిన్స్ తీసుకోండి, బాగుంటుంది. అండ్ ఇది ఉంది కదా వీల్ ఆర్క్ గార్నిష్ క్రోమ్, ఇది కూడా తీసుకోండి. సో ఎందుకంటే ఇది స్క్రాచెస్ పడకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది లిటిల్ బిట్. బట్ నాకు ఇది వేయించుకుంటే లుక్ పోతుందని నేను తీసుకోలేదు. ఓకే, అండ్ బాడీ సైడ్ మోల్డింగ్ క్రోమ్, ఇదైతే ఇంపార్టెంట్ అనమాట, లుక్ బాగుంటుంది, అట్ ది సేమ్ టైం ప్రొటెక్ట్ చేస్తుంది సైడ్ నుంచి స్క్రాచెస్ పడకుండా. సో ఇది తీసుకోండి. అండ్ సైడ్ ఫిన్స్ తీసుకున్నారు కదా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో టైప్స్ అనమాట, మ్యాట్స్లో టైప్స్. ఆల్ వెదర్ మ్యాట్ అంటే ఇలా ఉంటుంది, డ్యూయల్ లేయర్ మ్యాట్ అంటే ఇలా ఉంటుంది, 5D మ్యాట్ అనమాట. అండ్ సన్ షేడ్ రేర్ గ్లాస్, సో మనకి సన్ షేడ్ రేర్ గ్లాస్ కానీ ఫ్రంట్ కానీ సైడ్స్ కానీ మీరు సన్ షేడ్ ఉంటాయి కదా, అవి తీసుకుంటే తీసుకోండి. సో నేనైతే తీసుకోలేదు. సో ఫ్రంట్ సైడ్స్ అన్నీ ఉంటాయి. అండ్ హెడ్ రెస్ట్ కుషన్, సో ఈ కుషన్స్ కూడా అవసరం లేదనిపించింది, తీసుకోలేదు. కీ కవర్ నాకు అవసరం లేదనిపించింది, తీసుకోలేదు. అండ్ వాక్యూమ్ క్లీనర్, సీట్ కవర్స్, ఇవన్నీ అవసరం లేదు. సో ఇంకోటి ఇక్కడ చూడండి 3D ట్రంక్ మ్యాట్. సో 3D ట్రంక్ మ్యాట్ ఇది బెస్ట్ అనమాట, క్వాలిటీ బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉంది. ఇది క్యాబిన్ మ్యాట్స్, ఇవి 4 వస్తాయి, బ్యాక్ అండ్ ఫ్రంట్. అండ్ ఇది రేర్ అనమాట, ట్రంక్ మ్యాట్ బ్యాక్ సైడ్. సో ఇది తీసుకోండి. ఇది కార్పెట్ మ్యాట్, ఇది అసలు ఏం బాగుండదు. సో డోంట్ టేక్ దిస్. ఓకే, 3D తీసుకోండి, బెస్ట్గా ఉంటుంది మీడియం బడ్జెట్లో. లేదు మాకు ప్రీమియం కావాలి, లుక్ బాగుండాలి అనుకుంటే మీరు ఎక్కువ కాస్ట్లో ఉండే 5D మ్యాట్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా ఇస్తాడు. సో మీరు ఆ 22,000లో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఎంతైతే అంత వాడు కొటేషన్ ఇచ్చేటప్పుడు 22,000 వేస్తాడు కానీ, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. 10,000కి సంబంధించిన యాక్సెసరీస్ తీసుకుంటారేమో తీసుకోండి, అసలు యాక్సెసరీస్ తీసుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అనమాట. సో ఈ మ్యాండేటరీ యాక్సెసరీస్ మాత్రం షోరూమ్ నుంచే తీసుకోండి, బాగున్నాయి. సో నాకు టోటల్గా అరౌండ్ 26,000 అయిందనమాట ఓవరాల్గా అన్నీ. సీట్ కవర్స్ 9,000. ఓకే, బంపర్ కార్డు 3,500, అంటే ఎంత 12,500. అండ్ ఫుల్ మ్యాట్ 4,000, 60,500. ఇక్కడే నాకు 16,500 అయింది. ఇవి ఇక్కడ చూడండి క్రోమ్ గార్నిష్. సో ఈ 3D ట్రంక్ మ్యాట్ ఉంది కదా, ఈ 3D ట్రంక్ మ్యాట్ ఆల్మోస్ట్ 2,000 ఉంది. సో 16,500, 2,000 ఎంత 18,500. క్యాబిన్ మ్యాట్ ఒక 3,000 ఉంది. అండ్ 21,000 వేసుకోండి ఇక్కడే. ఓకే, నెక్స్ట్ ఇది 20,000, ఇది ఒక 500 ఫ్లాప్స్, 21,500. అండ్ టెయిల్ ల్యాంప్ అండ్ హెడ్ ల్యాంప్, ఇవి రెండు కలిపి ఒక 2,000 వేసుకోండి రఫ్లీ. ఓకే, 2,000 వేసుకున్న 23,500 ఇక్కడే. అండ్ ఇది ఒక 2,000, 25,500. ఇది ఒక 800. ఓకే, 26,500, ఆల్మోస్ట్ దాటిపోయింది 26,500. అండ్ ఇదొక 2,000 అనుకోండి, 28,000. ఆల్మోస్ట్ నాకు 30,000 అయినాయి యాక్సెసరీస్కి. సీట్ కవర్స్ అండ్ అవి ఎక్కువ కాస్ట్ పడ్డాయి అనమాట. ఓకే, ఆల్మోస్ట్ నాకు 30,000 అయినాయి. బాడీ కవర్ నాకు 1,500 పడింది. ఆల్మోస్ట్ 30+ అయినాయి యాక్సెసరీస్ నాకు. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ నేను 10,000 కిలోమీటర్ రివ్యూ చేస్తాను. ఓకే, బాయ్, టేక్ కేర్.